రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కౌడిపల్లి సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడు చంద్రకృష్ణగౌడ్ అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రమైన కౌడిపల్లిలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో స్థానిక సర్పంచ్ చంద్రకృష్ణగౌడ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దళిత సంఘాల నేతలు సంజీవ్, ఊరట్ల శివ, కుకట్పల్లి సర్పంచ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రకృష్ణగౌడ్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయుడని, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం రాజ్యాంగాన్ని రచించి పేదల పక్షాన్ని నిలబడిన మహానీతని అన్నారు. ఈ సందర్భంగా నేతలు సంజీవ్, ఊరట్ల శివ, కూకట్పల్లి సర్పంచ్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ మహనీయుడని కొనియాడారు. ఆయన జయంతి వేడుకలను కౌడిపల్లిలో సర్పంచ్ చంద్రకృష్ణగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేయడం అభినందనీయమని సర్పంచ్ కృష్ణగౌడ్కు కృతజ్ఞతలు తెలిపారు. కౌడిపల్లిలో విగ్రహ ఏర్పాటుకు కృష్ణగౌడ్ సానుకూలంగా స్పందించాడని అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌడిపల్లి ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్, వార్డు సభ్యులు, జిల్లా యువజన నాయకులు శ్రీనివాస్ గుప్తా, నాయకులు వెంకటేశ్వరరావు, మేస్త్రి రాకుల భూమయ్య, పటేల్, బచ్చల నాగరాజు, అశోక్ నాయి, వివిధ గ్రామాల దళిత సంఘాల నాయకులు, అంబేద్కర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మన రాజ్యాంగకర్త భీమరావు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కౌడిపల్లి మేజర్ పంచాయతీలో మన కృష్ణన్న గారి ఆధ్వర్యంలో, సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, ఎస్సీ నాయకులు వారి ఆధ్వర్యంలో ఇది సభ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమరావు గారి అంబేద్కర్ గారి జయంతి 1891 సంవత్సరంలో ఏప్రిల్ 14న భీమ్ గారు జన్మించడం జరిగింది. వాళ్ళు గిట్లా మొత్తం ఖాళీ చెంపించేవారు. వాళ్లకు చదవడానికి గిట్లా చాలా ఇబ్బందులు పెట్టారు. చదువు గిట్లా వాళ్లకు అధికారం లేకుండా చేసేవారు. దాని తర్వాత మళ్ళా వాళ్ళు ఏమైనా శ్లోకాలు చదివితే గిట్లా వాళ్ళ శ్లోకాలు చదివిన నోటిలో సీసం పిగిలించి నోట్లో వేసేవారు. అన్ని కులమతాలకు అతీతంగా వారి అధికారాలకు పోట్లాడి మన భారతదేశానికి ఒక ప్రపంచంలోనే అతిపెద్ద ఇట్లా ఆయన యొక్క స్మారక చిహ్నాన్ని పెట్టి ఇట్లా రాజ్యాంగ నిర్మాత గారి అంబేద్కర్ గారి ఆశయాల మేరకు వాళ్ళకి ఇట్లా నివాళులు అర్పించడం జరుగుతుంది. లండన్ అని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అందువలన మనం గిట్లా భీమరావు గారి అంబేద్కర్ గారి ఆశయాల మేరకు మన భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించి మన రాజ్యాంగానికి ఎన్నైతే మనకు 448 ఆర్టికల్స్ మళ్ళీ ఈలో సంపాదించాలని, అదేవిధంగా ఇంతకు ముందు 14 గంటల పని వర్క్స్ ఉంటుండే బ్రిటిష్ కాలంలో, దానికి 8 గంటల లాగా ఇట్లా భీమరావు అంబేద్కర్ గారు సవరించి 8 గంటలకి కూలి ఇవ్వాలని ఆయన ఒక లిఖితపూర్వకంగా రాసిచ్చి అప్పటి నుంచి 8 గంటల పని గంటలు నిర్ణయించడం జరిగింది. స్త్రీలకు ఇట్లా సమానత్వ హక్కులు కల్పించాలి, సమానత్వ వేతనాలు ఇట్లా ఇవ్వాలని ఆయన ఆశించి ఆయన ఆశయాల మేరకు మన దళితులకు ఇట్లా రాజ్యాంగంలో అధికారాలు కల్పించాలి, ప్రతి ఒక్కరికి ఇట్లా రిజర్వేషన్ కల్పించాలి. ఇప్పుడు బీసీ బిడ్డలు ఇప్పుడు మన కృష్ణన్న గారు ఇట్లా ఇక్కడ సర్పంచ్ అవ్వడం జరిగింది. అది ఇట్లా భీమరావు అంబేద్కర్ గారి యొక్క కృషి వల్లనే రాజ్యాంగంలో మన రిజర్వేషన్ 136వ జయంతి సందర్భంగా ఇక్కడ ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు మన బీసీ ముద్దుబిడ్డ కృష్ణగౌడ్ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి బాగా ఘనంగా ఏర్పాటు చేసుకోవడం సందర్భంగా ఆయనకు మేము దళిత సంఘాల తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మేము ఇంతకుముందు కూడా ఉన్న సర్పంచ్లకు కానీ చాలా సందర్భాల్లో మేము ఇక్కడ జాగా ఇస్తే మేము అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి కౌడిపల్లి మండల హెడ్ క్వార్టర్లో కౌడిపల్లి సర్పంచ్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ వేడుకలు జరిపినందుకు వారికి జైవీకులు తెలుపుతూ ఈరోజు 136వ జయంతి వేడుకల్లో కౌడిపల్లి మండలంలో గత 10-20 సంవత్సరాల నుంచి తీసుకుంటే ఏ సర్పంచ్ ఆధ్వర్యంలో కూడా ఇది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రథమ పౌరుడు సర్పంచ్ కృష్ణగౌడ్కు రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ జ్యోతిరావు పూలే, అంబేద్కర్ పూలే 2 విగ్రహాలు కూడా పర్మిషన్ ఇస్తే, స్థలం ఇస్తే దాతలు కూడా ఉన్నారు. ఆ విగ్రహాలు తెచ్చి పెట్టుకొని మనము ఇక మీ ఆధ్వర్యంలో ఇంకా 4 సంవత్సరాలు ఘనంగా రాజ్యాంగానికి భారతదేశ చరిత్ర అన్ని ప్రపంచ దేశాలు తిరిగి రాజ్యాంగాలు చదివి భారతదేశ రాజ్యాంగం ఎట్లా ఉండాలని మనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు భారత రాజ్యాంగాన్ని రాసివ్వడం జరిగింది. అది ఇప్పుడు అన్ని మత గ్రంథాల కంటే భారత రాజ్యాంగమే గొప్పదని మేము అభిప్రాయపడుతున్నాము. ఆ రాజ్యాంగం ద్వారానే ఈ రోజు కౌడిపల్లి మండలంలో కౌడిపల్లి నడిబొడ్డున ఈరోజు ఈ సమావేశం ఇక్కడ మనం ఎందుకు జరుపుకుంటున్నామంటే, ఒక మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 136వ జయంతికి
మా సోదరులు దళిత సంఘాల నాయకులు, అలాగే మా కౌడిపల్లి గ్రామానికి చెందిన వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రోగ్రాం కూడా మన కౌడిపల్లిలో ఇప్పటి వరకు జరగలేదు. మీరు ముందుకొచ్చి చేస్తే మన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఆశాజ్యోతి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని మనం ఘనంగా జరుపుకోవాలని మా సోదరులందరూ తెలియజేయడంతో ముందుకు రావడం జరిగింది. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చిన్నప్పుడు మేము మొన్నటి వరకు అంటే కొన్ని సంవత్సరం బిఆర్ అంబేద్కర్ గారిది ఒక ఎపిసోడ్ వచ్చేది రెగ్యులర్ గా ఫోర్ కూడా. ఈరోజు మనం ఈ సభాముఖంగా తెలియజేయండి ఏంటంటే, వాళ్ళు చదువుకోవడానికి చిన్నప్పుడు మన తన ముద్దు పేరు భీమ్ చదువుకోవడానికి స్కూల్కి వెళ్తే అక్కడ ఉన్న టీచర్ కనీసం బల్లాల మీద కూర్చునేట్టే పరిస్థితి కూడా లేదు. ఆ బల్లాల మీద కూర్చోవడానికి అర్హత లేదని చెప్పి బయటకు పంపిస్తే తన ఎంబడ తాటాకు సంబంధించిన ఒక చిన్న పీఠం తీసుకుపోయి తను కూడా ఒక తాటాకు పీఠం మీద కూర్చోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ సమాజంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతినిధిని జరుపుకోవడం జరుగుతుంది. నేను అన్నలు పెద్దలు దళిత నాయకులు మా అన్న సంజీవ్ అన్న కూడా అలాగే శివన్న కూడా మమ్మల్ని ఒకటే అడిగారు. వాళ్ళు అడిగిన ప్రకారంగా అన్న నాతో అయ్యేంత వరకు బడుగు బలహీన వర్గాలకు దళిత నాయకులకు సపోర్ట్ గా ఉంటూ ఏదైనా బలహీన వర్గాలకు సంబంధించిన ఎలాంటి పనినైనా ముందుకు తీసుకొచ్చి సమాజంలో బలహీన వర్గాలకు సంబంధించిన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులను గాని ప్రజలను గాని ఉత్తేజపరుస్తూ వాళ్ళకు ఎంతో అండదండలుగా ఉంటానని ఈ సభాముఖంగా ఇంత ఘనంగా జరుగుతున్నాయంటే మన కృష్ణగౌడ్ సర్పంచ్, మన స్థానిక సర్పంచ్ కృష్ణ అన్నగారి సమక్షంలో జరుగుతున్నాయంటే ఎంతో గంభీరంగా జరుగుతున్నాయి. ఇలాంటి ఇంకా ఎన్నోసార్లు జరగాలని ముఖ్యంగా మేము ఉద్దేశించి తెలియజేయనిది ఏమంటే, ఎన్నో రోజుల నుంచి మన మండలంలోనే చిన్న పల్లెటూరులో పక్క విలేజ్లలో విగ్రహాలు ఉన్నాయి, మన కౌడిపల్లిలో లేవు. కాబట్టి ఈ స్థానికంగా ఉన్నటువంటి మన సర్పంచ్ గారు ఈ విగ్రహాన్ని అతి త్వరలోనే మళ్ళీ నెక్స్ట్ ఇయర్గా వచ్చే వరకల్లా మన మండలంలోనే అతి పెద్దగా ఉండేటట్టుగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి 136వ జయంతి సందర్భంగా చిన్నోడు సంజీవన కనిపిస్తలేవు కుమార్ సీను ఇది కూడా ఏంటంటే దండ ఉంది ఆటో ఇంకొంచెం వెనక కట్టమని 136వ జయంతి సందర్భంగా కౌడిపల్లి స్థానిక సర్పంచ్ కృష్ణన్న గారికి, అలాగే ఉప సర్పంచ్కి, మా దళిత నాయకులు సంజన గారికి, శివన్న గారికి, విలేకరులకు అందరికీ నా యొక్క అంబేద్కర్ కృతజ్ఞతలు. జై భీమ్. అంబేద్కర్ ఆశయాలు జై భీమ్, జై భీమ్, జై ఆయన పని చేస్తలేదే సంగనే మళ్ళీ పాత రోజులు వచ్చినాయి అలా కనిపిస్తుంది. ఇద్దరు చూడు ఇట్లా